ఏపీలో ఎండలు వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది. ఇక వారం రోజులుగా 40 నుంచి 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లాలోని 17 మండలాలు, విజయనగరంలోని 21 మండలాలు, పార్వతీపురం మన్యం 12 మండలాలు, అల్లూరి 6, ఏలూరు 1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది అని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు పలు మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లా, విజయనగరం, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, పల్నాడు, ఏలూరు, అన్నమయ్య జిల్లా ఇలా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైనటువంటి లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.